వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం ది స్మైల్ మ్యాన్ మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. ఇది మన కాహాలో స్ట్రీమింగ్ అవుతుంది. శరత్ కుమార్ గారు హీరోగా నటించారు మూవీలో. మూవీ మాత్రం వన్ టైం వాచింగ్ గైస్, నాట్ బ్యాడ్, చూడొచ్చు. స్టోరీలోకి వెళ్తే హీరోకి వచ్చిన ప్రాబ్లం అయితే ఉంటుంది. అంటే మెల్లమెల్లగా తన గతం అయితే మర్చిపోతూ ఉంటాడని డాక్టర్ అయితే చెప్తుంది. ఇక కొన్ని రోజుల టైం ఉంది, మీ మెమరీ మొత్తం అంటే మీ జ్ఞాపకాలు మొత్తం పోతాయని డాక్టర్ అయితే చెప్తుంది గైస్. ఒక పక్కన ఒక సైకో కిల్లర్ అందరిని చంపుతూ ఉంటాడు. స్మైల్ మ్యాన్ అని స్మైల్ ఫేస్ పెట్టి అందరి అంటే నోటిని చీల్చి చంపి అలా పడేసిపోతుంటాడు గైస్. ఇలా మర్డర్స్ జరుగుతూ ఉంటాయి. అయితే హీరో అయితే ఒక మనిషిని పట్టుకొని ఒక నలుగురు వ్యక్తులు అంటే ఎవరైతే జైలు నుంచి బెయిల్ మీద బయటకు వచ్చి నేరాలు చేసి ఉంటారో ఆ నలుగురు ఒక నలుగురు కావాలని చెప్తాడు గైస్. అలా ఎవరో వాళ్ళ వివరాలు నాకు చెప్పని ఒక మనిషిని అయితే పెడతాడు. అయితే ఆ మనుషుల్లో ఒక వ్యక్తి అయితే చనిపోతాడు గైస్. అయితే మళ్ళీ ఆ స్మైల్ మ్యాన్ అనేది వ్యక్తిని ఇంతకు ముందు ఒక ఇన్స్పెక్టర్ అయితే చంపాడని న్యూస్లో అయితే వస్తుంది గైస్. కానీ హీరో అయితే గట్టిగా నమ్ముతాడు ఆ స్మైల్ మ్యాన్ ఎవరైతే కిల్లర్ సైకో కిల్లర్ ఉన్నాడో అతను ఇంకా చాలా ఇంకా మర్డర్స్ అతనే చేస్తున్నాడని హీరో గట్టిగా నమ్ముతాడు గైస్. హీరోకి పాస్ట్లో కూడా ఈ స్మైల్ మ్యాన్ తోటి చిన్న కనెక్షన్ అయితే ఉంటుంది. హీరోకి ఇచ్చిన ప్రాబ్లం అయితే ఆ స్మైల్ మ్యాన్ ద్వారా అయితే వస్తుంది. అయితే దీని అన్నిటి కారణం ఏంటి, అసలు పాస్ట్లో హీరోకి ఏం జరిగింది, ఈ స్మైల్ మ్యాన్ అంటే చంపుతున్నది ఎవరి సైకో కిల్లర్, ఎందుకు ఇవన్నీ మర్డర్స్ చేస్తున్నాడు, మనుషులను ఎందుకు చంపుతున్నాడు, దాని వెనకాల కారణం ఏంటి, మళ్ళీ కిల్లర్ని పట్టుకున్నారు ఆ పోలీసులు, మన హీరో తన జ్ఞాపకాల్ని మర్చిపోయే లోపు ఆ స్మైల్ మ్యాన్ని పట్టుకున్నాడా తెలుసుకోవాలనుకుంటే మీరు మూవీ చూడాలి గైస్. మూవీ మాత్రం వన్ టైం వాచ్ఫుల్ గైస్, బాగుంది. అంత థ్రిల్ చేయకపోవచ్చు కానీ మూవీ ఎక్కడ బోర్ అయితే ఫీల్ చేయదు. స్టోరీ కూడా నాట్ బ్యాడ్, బాగానే తీసుకెళ్లారు. ఉన్నంతలో మూవీ అయితే ఎక్కడ బోర్ ఫీల్ చేయదు గైస్. ఎంగేజ్ చేస్తుంది, బట్ థ్రిల్ అంతగా ఇవ్వదు, ట్విస్ట్ ఎక్కువ ఉండవు, నార్మల్గా వెళ్ళిపోతుంది. కానీ ఫాస్ట్ వచ్చి అంటే హీరో స్టోరీ కూడా బాగుంది. ఆ స్మైల్ మ్యాన్ ఎందుకు చంపుతున్నాడు అది కూడా బాగానే తీసుకున్నారు. చిన్న కాన్సెప్ట్ ఎవరు బాగుంది, ఎక్కడ బోర్ అయితే ఫీల్ చేయదు గైస్. మూవీ మాత్రం వన్ టైం వాచ్ఫుల్, చూడొచ్చు, నాట్ బ్యాడ్. ఈ మూవీ మనకు కాహాలో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. మూవీ నేచర్ రేటింగ్ 5కి 2.75 గైస్. మూవీ అయితే వాచ్ చేయండి, బాగానే ఉంది. అడల్ట్ సీన్స్ ఏం లేవు, ఫ్యామిలీతో అయితే వాచ్ చేయొచ్చు. బ్రూటల్ సీన్స్ కూడా అంత ఏం లేవు, వాచ్ చేయొచ్చు గైస్. క్లీన్ మూవీ, బాగానే ఉంది. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ థ్యాంక్ యూ.